టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి ఇక్కడ బోర్డు పెట్టిండ్రు. ఇది ఇవాళ పొద్దుగాలకెళ్ళి మనము తుక్కు కూడా చూసినాము, చాలా ఏరియాలు నార్సింగ్ చూసినాము, ఇంకా అనేకమైన కాలనీలు అబ్దుల్లా మీర్పేట అవన్నీ చాలా ఏరియాలు మనం చూసినాము. ఇక్కడ ఈ రోడ్లో ఇది కూడా ఆర్ఎన్బి ఇచ్చిండే. వీటికి ఎక్కడ కూడా టెండర్ లేదు ఎక్కడ దీనికి. మరి మొత్తం నామినేటెడ్ పరంగా మరి మంత్రి ఆయన దగ్గరికి ఎవరు పోయి పైరవ తీసుకపోతే వాళ్ళకి ఇచ్చిండ్రు. నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఇది కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కృష్ణారెడ్డి గారు, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ చూస్తున్న ఆయన ఒక చైర్మన్ ఉన్నాడు, దేనికి ఒక మైనార్టీ కార్పొరేట్ ఏదో ఉన్నది, ఆయన ఫహీం ఖురేషి, మరియు ఈయన ఎవరు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు వీరి దగ్గర ఉండి అన్నీ కూడా నవనిర్మాణ సంస్థకు దారాదత్తం చేసి పడేసిండ్రు. కొద్దిగా మధ్యలో అక్కడ వాళ్ళ వీళ్ళకి ఇచ్చిండ్రు, కానీ దాదాపు 99% వాళ్ళకే ఇచ్చిండ్రు, వేరే వాళ్ళు లేనే లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో కార్యకర్తలకు నామినేటెడ్ కింద కార్యకర్తలకు ఇచ్చిన వాళ్ళు బతికేటోళ్ళు. ఈరోజు కార్యకర్తలేమో బిలో పావర్టీ లైన్ కింద వాళ్ళు ఉంటారు. ఈరోజు మండల ప్రెసిడెంట్కి ఒకటి అది ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఆర్గనైజేషన్ చేస్తారు. వాళ్ళని కాదని వీళ్ళని కాదని మొత్తం ఒకళ్ళకి ఇచ్చుకుంటూ పోయినరు. ఇంకా తుర్కెంజియాలు ఉన్నది అక్కడ, మన శంకర్పల్లి, అవన్నీ పొద్దుగాలకెళ్ళి మనం అన్నీ ఎక్కడ చూసినా కానీ ఏడ కూడా టెండర్ లేదు, ఏం లేదు, ఇష్టానుసారంగా ఇచ్చిండ్రు. మనం చూపేసిన కొన్ని ఏరియాలే ఇన్ని ఉన్నాయి, ఇక మనము చూడని ఇంకెన్ని ఉన్నాయో. ఇవే దాదాపు పొద్దుగాలకెళ్ళి 1000 వరకు మనం కవర్ చేసినాము. ఇంకా అన్ని ఏరియాలు తిరిగితే దాదాపు కొన్ని వేలు కాదు ఇక లక్షలు దాకపోతాయి. కాబట్టి కొన్ని ఇది దాదాపు 1000 కోట్ల నష్టం ఏ విధంగా వస్తుందనేది నేను పిన్ టు పిన్ చూపించిన. మరి దీని మీద ప్రభుత్వం ఇగరాల చర్యలు తీసుకొని దీనికి పూర్తిగా ఇవి మొత్తం బంద్ చేసి మొత్తం టెండర్ కింద తీసుకొని వస్తుందా, లేదు మేము ఇట్లనే చేస్తాం, మా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు, మాకు రూపాయి రాకున్నా పర్వాలేదు, మా ముఖాలు తీసి రూపాయి ఇవ్వకున్నా పర్వాలేదు, మమ్మల్ని దొంగలు అనుకున్నా పర్వాలేదు, మమ్మల్ని చూసి చెప్పులు దాచుకున్నా పర్వాలేదు, మేము మాత్రం ఇదే దొంగ పని చేస్తాం, ఇదే లంగ పని చేస్తాం, ఇదే 420 పని చేస్తాం, మేము జనాన్ని ముంచుతాం అని చెప్పి మీరు అనుకుంటే ఇక తెలంగాణ నా భగవంతుడే కాపాడాలి. అప్పుడు అది నిజమే అవుతుంది. నిన్ను చూసి ఎవరు రూపాయి ఇయ్యరు, నిన్ను చూసి దొంగ లెక్కనే అనుకుంటారు, నిన్ను చూస్తే చెప్పులు కూడా దాచుకుంటారు అనే ఆలోచనకు అందరు కూడా వస్తారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మీకు ఒకటే కోరుకున్నా, మీరు బోండ్రి కోమరెడ్డి ఇంటి ముందు కూర్చోండి, టెండర్ కింద ఇస్తుంది కదా, మాకు ఒక్కొక్క బోర్డు ఇవ్వండి, మాకు ఎక్కువ అవసరం లేదు, ఒక్క బోర్డు మాకు ఇవ్వండి, మండల పేరుని బోండ్రి కోమరెడ్డి ఇంటికాడ కూర్చోండి, మాకు ఆ బోర్డు ఇవ్వండి. నవనిర్మాణ కాంగ్రెస్లో పార్టీ పనిచేసిండ్రా?